వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరు మండలంలోని బి ఆలేరు సచివాలయం వద్ద మొక్కలు నాటి అనంతరం రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను రైతు ఈశ్వరయ్యకు చెందిన చిని పంటను పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఉద్యాన పంటల సాగును మరింత పెంచేందుకు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆత్మకూరు మండలంలోని బి ఆలేరు గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటి రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. అనంతరం గ్రామ పరిధిలోని రైతు ఈశ్వరయ్యకు చెందిన చిని పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం మీద నుంచి నీరు వెళ్లేలా ఏర్పాటు చేసిన రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను జాగ్రత్తగా నిర్వహణ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. డ్వామా పీడీ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, NREGS పనులను ఎంపీడీఓ పర్యవేక్షించాలన్నారు. రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వల్ల ఉపయోగాలు ఏమిటి తెలుసుకోవాలని, మండలంలోని 7 రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయగా ప్రతి సచివాలయం వద్ద రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బి ఆలేరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంకుడు గుంతలు, సోప్ పిట్స్ ఏర్పాటు చేయాలని అడగడం జరిగిందని, వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం నీటి ద్వారా పడే ప్రతి నీటి బొట్టు భూమిలోకి వెళ్లేలా చూడాలన్నారు. పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరింత ఎక్కువ ఉద్యాన పంటలను సాగు చేసేలా చూడాలని, ఉద్యాన పంటల సాగుకు రైతులు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. చిన్న చిన్న రైతులను వెతకాలని, వారికి ఉద్యాన పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని, గ్రామంలో ఎంతమంది లబ్ధి పొందారు, ఇంకా ఎంతమందికి లబ్ధి అందించే అవకాశం ఉంది అనేది గ్రామ సభలు పెట్టి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. డ్రాగన్ ఫ్రూట్, చిని, ఇతర పంటలు వేసేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు గ్రామంలో 15 మంది రైతులు ముందుకు వచ్చారని అధికారులు తెలపగా, అర్హులందరికీ ఉపాధి హామీ కింద ఉద్యాన పంటల సాగుకు చర్యలు చేపట్టాలని, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విషయమే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణనాయక్, ఎంపీడీఓ శివశంకర్, ఏపీడీ అనురాధ, సర్పంచ్ రేణుకమ్మ, ఏపీఓ విజయ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు ఈశ్వరమ్మ, పుష్పాంజలి, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైతులు ముందుకు రావట్లేదు. ఈ వరి కూడా మార్చుకోండి అయ్యా. ఏం చేస్తారు వరితో? దానికి మాకు బత్తానికి ఎక్కువ రేటు చెప్తారని మేము పండించుకొని తింటే మాకు కొంచెం. డ్రిప్ ఇరిగేషన్ కూడా మన దగ్గర నుంచి తీసుకున్నాను సార్. సొంతం ఎవరైనా తీసుకోకూడదు ముందు సార్ తీసుకుంటే అది 7 years అని మీకు చెప్పినారు సార్. ఆ 7